బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సార్తోని పైసా పని కూడా కాదట. అసలు పార్లమెంట్లో సంజయ్ సార్ కూసాక మాట్లాడనీకే రాదట. అగో ఎంపీగా ఉండి కరీంనగర్ను ఖతర్నాక్ చేస్తేందుకు మస్తు తిప్పలు పడుతున్నా అని బండి సంజయ్ సార్ అంటుంటే సార్కు మాట్లాడనీకే రాదని ఎవరన్నారంటారా? చెప్పుడెందుకు, డైరెక్ట్ మీరే చూడుర్రి. బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిండా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి. ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? సంజయ్ సార్ మైకు పట్టుకొని మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడుతున్నాడో కూడా చక్కగా అర్థం కాక ఇన్నోళ్ళే ఆగమాగం కావాలి తప్పితే సంజయ్ సార్ చెప్పింది చెవుకు కూడా ఎక్కదన్న తరీకల కేసీఆర్ సార్ అనుకొచ్చుండు. ఇన్నొద్దుల సంధి ఎంపీగా పార్లమెంటు సమావేశాలకు ఓనికి శాత కాదు, అర్థం కాని భాషతోని మాట్లాడి కరీంనగర్కు ఏం తీసుకొచ్చిండని అనుకొచ్చుండు. అయ్యా కేసీఆర్ సారు, మీ మాటలకు మంత్రముగ్ధులై మీ కాకి కథలు, పిట్ట కథలు, ఎలక కథలు నమ్మే కదా సారు. మీరు కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని ఎవరిని పడితే వాళ్ళను నిలబెడితే ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించురు. ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చుండబెట్టిరు. మీరు కూడా మీ 10 ఏళ్ల ఏలుబడిలా ప్రజలకు ఏం చేసిర్రు సారు? మీ పనితీరు నచ్చకనే కదా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె ఎక్కించిన ప్రజలే గద్దె దించురు. అంటే ఈడ మాటలు ఒకటే ముఖ్యం కాదు, మాటలతోని పాటు చేతల్లో కూడా చూపెట్టాలే సారు అంటురు ఈ ముచ్చటినోళ్ళు.